హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ప్రభావతితో మనోజ్ ఇలా అంటాడు, మమ్మీ నా జాబ్ పోయింది అనేసి చెప్తాడు ప్రభావతికి. అప్పుడు ప్రభావతి షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది అనేసి అంటుంది. ఇప్పుడు నేను అందరికీ ఏం సమాధానం చెప్పాలి? అప్పులన్నీ తీరిపోతున్నాయి అనుకున్నాను, ఇలా నువ్వు చేసే వడ్డీ ఎలా కట్టాలి అనేసి అంటుంది ప్రభావతి. సరే, ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకు, ఎవరికి తెలియనీయకు, రోహిణికి తెలిస్తే నీకు విలువ ఉండదు అనేసి చెప్తుంది ప్రభావతి. అంతలో రోహిణి అక్కడికి వస్తుంది. ఏంటి మనోజ్, ఇంత త్వరగా వచ్చావు అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, ఈరోజు కార్లో 2 అమ్ముడు పోయాయంట, అందుకే త్వరగా పంపించారంట అనేసి చెప్తుంది. అప్పుడు రోహిణి ఇలా అంటుంది, నువ్వు కూడా ఇలా వర్క్ చేస్తే మనకు డబ్బులు బాగా వస్తాయి, అలా మనం అప్పులన్నీ కట్టేయొచ్చు అని సమస్యలు తీరిపోతాయి అనేసి చెప్తుంది రోహిణి. అప్పుడు సత్యం ఇంటికి వస్తాడు. నువ్వు మీనా రాకముందు వంట చేయలేదా ప్రభావతి? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? బాలు చాలా ఆకలితో ఉన్నాడంట, తను ఇంటికి వచ్చి ఆకలితో బయటికి వెళ్ళేశాడు అనేసి చెప్తాడు. అలా బాలుకి కాల్ చేస్తాడు సత్యం. తిన్నావరా బాలు అనేసి అడుగుతాడు. అప్పుడు బాలు పుష్టిగా తిని పడుకున్నాను అని చెప్తాడు. నువ్వు ఎలా తిన్నావు, ఎక్కడ తిన్నావురా అంత బాగా అనేసి అడుగుతాడు. నేను అత్తవారింటికి వచ్చాను, మీనా మంచిగా వండి పెట్టేసింది, చాలా బాగుంది కర్రీ, మీకు కూడా కావాలంటే నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి నాన్న అనేసి చెప్తాడు. అంత అదృష్టం నాకు లేదురా అనేసి అంటాడు సత్యం. అప్పుడు ప్రభావతి, ఏంటంట బాలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేసి అడుగుతుంది. వాడు అక్కడికే వెళ్ళాడంట, నైట్ కూడా రాడంట అనేసి చెప్తాడు సత్యం ప్రభావతికి. వెంటనే వచ్చేయమనండి అనేసి అంటుంది ప్రభావతి. కాల్ కట్ చేశాడు అని చెప్తాడు సత్యం. మీనాను వాళ్ళ మమ్మీ బయటికి పిలిచి, ఏంటమ్మా ఇలా అంటున్నాడు, అల్లుడు నైట్ కూడా ఇక్కడే పడుకుంటా అని చెప్తున్నాడు ఏంటి, నాకు టెన్షన్గా ఉంది, ఉన్నది ఒకటే రూమ్, నేను ఎక్కడ ఉండాలి అనేసి అంటుంది. అంతలో బాలుకి కాల్ వస్తుంది, ఏదో బుకింగ్ పడ్డట్టు. బాలు త్వరగా బయటికి వస్తాడు. తను వెళ్దామని కారులో కూర్చునేసరికి అక్కడ రౌడీ వాళ్ళను గమనిస్తాడు. అలా కార్ వాళ్ళ ఫ్రెండ్కి అప్పచెప్పి మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. వచ్చి వాళ్ళని కాఫీ పెట్టమని అక్కడే కూర్చుంటాడు. ఆ చుట్టుపక్కన వాళ్ళు అందరూ వచ్చి బాలుతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. గజ మీనా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు నైట్ టైంలో. గజాకు రౌడీ వాళ్ళు ఇలా చెప్తారు, బాలు వచ్చి వెళ్ళేశాడు, ఇప్పుడు మీనా వాళ్ళు మాత్రమే ఉన్నారు, మీనా వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అనేసి చెప్తాడు. బ్రదర్ ఏం చేయలేడు, వాడు బచ్చాగాడు అనేసి అంటాడు గజ. అయితే మీనా వాళ్ళు పైన మేడ పైన పడుకుంటున్నారంట అనేసి చెప్తాడు గజ వాళ్ళ మనుషులు. బాలు డిన్నర్ చేసేసి బాలు మీనా ఇద్దరు మేడపైకి వెళ్తారు. గజ మనుషులు గజాకి ఇలా చెప్తారు, మీనా మేడ పైన పడుకుందంట అనేసి చెప్తారు. బాలు మీనాని లోపలికి వెళ్ళు అనేసి చెప్తాడు. నేను ఇక్కడ పడుకుంటాను ఇవాళ నైట్కే అనేసి చెప్తాడు. బాలుకి టెన్షన్ పడుతూ ఉంటుంది, బాలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనేసి. ఇంతలో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్రభావతి మీనా వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, నీకు తెలియదా, బాలు కంటే తెలియదు కావచ్చు, ఆషాఢమే కదా, నువ్వు ఎలా ఉంచుకున్నావు నా కొడుకుని అనేసి అడుగుతుంది. అప్పుడు మీనా, మీరు అడగాల్సింది మా మమ్మీని కాదు, మీ కొడుకే కాల్ చేసి అడుక్కోండి అనేసి చెప్తుంది మీనా ప్రభావతికి. బాలు మేడ పైన పడుకొని ఉంటాడు. గజ వచ్చి బెడ్షీట్ తీస్తాడు, బాలుని చూస్తాడు. నువ్వా ఇక్కడ ఉంది, ఈరోజు నీ పని ఎలాగైనా ఖతం చేస్తాను అనేసి అంటాడు. బాలుని గజ కొడుతూ ఉంటాడు. అదంతా మీనా వాళ్ళ తమ్ముడు చూసి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని లేపి, అక్క బావని గజ మనుషులు కొడుతున్నారక్క అనేసి వాళ్ళని లేపుతాడు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.